విద్యార్థిగా ఉన్నప్పుడే ఓబీసీల సమస్యలపై పోరాడేందుకు మిమ్మల్ని పురుగొల్పిన నేపథ్యం ఏంటి? నేత, గీత, మత్స, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, బోయ, మంగలి. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు చిన్నతనంలోనే రాజకీయాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు? దాదాపు 40 సంవత్సరాల పైగా సుదీర్ఘ రాజకీయ నా ప్రయాణంలో అనేక మీరు ఎమర్జెన్సీని చూసిన తర్వాత కూడా బీజేపీ వైపు ఎందుకు వెళ్ళారు? ఒక జాతీయ భావాలతో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఆ సిద్ధాంతాలతో అప్పుడప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించారు. అందరూ కూడా పొలోమని తెలుగుదేశం పార్టీలో. నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఆయనకు సామాజిక సేవ అంటే మక్కువ, ఓబీసీలంటే ప్రాణం. విద్యార్థి జీవితంలోనే పోరాటాలు నేర్చిన నాయకుడు. బీజేపీ అగ్రనేతలతో అనుబంధం. మాజీ ప్రధాని ఏబీ వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని మోదీ అంటే ఆరాధన. బీజేపీ ఇద్దరు హోంమంత్రులు ఎల్కే అద్వానీ, అమిత్ షాలతోనూ అదే అనురాగం. అగ్రనేతల సాహచర్యంతో అణువణువున జాతీయవాదం. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడంతోనే అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ లీడర్గా బాధ్యతలు. రెండోసారి ఎమ్మెల్యేగా పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రమోషన్. తెలంగాణ బీజేపీ అధ్యక్షులైన, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడైన, రాజ్యసభ సభ్యుడైన, బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన, కీలకమైన బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సభ్యుడైన, ఎందరో కలలు కనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులైన ఆయనను ఆ పదవులన్నీ ఏరుకోరి వరించాయి. మనం మాట్లాడుకునే ఆ నేత ఎవరో ఈపాటికే మీకు పూర్తిగా అవగతమై ఉంటుంది. అవును, ఆయనే డాక్టర్ కె లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే నరేష్. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు చిన్నతనంలోనే రాజకీయాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు? బాల్యంలోనే ఆర్ఎస్ఎస్ భావాలతో నేను ఆర్ఎస్ఎస్లో కొనసాగుతూ విద్యార్థి దశలో ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ అధ్యక్షునిగా, ఆ తర్వాత రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికల ప్రక్రియ ద్వారా గెలిచి, మొదటి నుంచి కూడా నరనరాన కూడా జాతీయ భావం, ఆర్ఎస్ఎస్ నేర్పిన పాఠాలు. ఆ రోజుల్లో నా యొక్క విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేకం వచ్చినప్పుడు కూడా కొంతకాలం మాత్రమే నేను విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేసి పూర్తి సమయ రాజకీయ కార్యకర్తగా రంగప్రవేశం చేసి బీజేపీలో కొనసాగుతూ, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ముషిరాబాద్ అసెంబ్లీలో కార్యదర్శిగా, హైదరాబాదు ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్గా అనేకమైన బాధ్యతలు పార్టీ నాకు కల్పించింది. నా కర్తవ్యంగా వాటికి న్యాయం చేస్తూ నేను ఆ రోజు పార్టీలో చేరిన సందర్భంలో నా సహచరులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఆ సందర్భంలోనే అప్పుడప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం, అందరూ కూడా పొలోమని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నర్సింహులు కానీ, ఆనాడు ఇంద్రారెడ్డి కానీ, ఇలాంటి అనేక మంది తెలుగుదేశంలో చేరి వారు మరి సహజంగా అధికారులకు వచ్చిన తర్వాత మంత్రులైనారు. చాలా సందర్భాలు అన్నారు నన్ను, బీజేపీ ఈ హైదరాబాద్లో రాష్ట్రంలో వచ్చేదా పెట్టేదా, ఎందుకు అందులో కొనసాగుతావు, రండి అని చెప్తే నేను ససేమిరా అన్నాను. ఒక జాతీయ భావాలతో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఈ దేశం యొక్క మరి హితం కోసం పనిచేసే పార్టీ, ఆ సిద్ధాంతాలతో నేను పార్టీలో చేరాను. కానీ ఆ పార్టీలో చేరితే మంత్రులు అవుతాను, ఎమ్మెల్యేని అవుతాను, ఈరోజు ఎంపీ అవుతామని చెప్పి ఏనాడు కూడా నేను భావించలేదు. ఆ దిశలో కూడా నేను ఆలోచన చేయలేదు. అందుకనే ఇవాళ దాదాపు 40 సంవత్సరాల పైగా సుదీర్ఘ రాజకీయ నా ప్రయాణంలో అనేక బాధ్యతలు పార్టీ నాకు కల్పించింది. ఒక సామాన్య కార్యకర్తగా, ఎటువంటి రాజకీయ నేపథ్యం కుటుంబంలో వచ్చిన వ్యక్తిని కాదు. కష్టపడి చదువుకొని మా తల్లిదండ్రులు వారు నా మీద అనేకమైనటువంటి ఆశలు. మా గ్రామం హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ గట్కేసర్ గ్రామం. మంచి సంపన్న కుటుంబంలో పుట్టిన నేను, రైతు వ్యవసాయ కుటుంబంలో, వ్యాపార కుటుంబంలో పుట్టిన మా తండ్రి గారు స్వర్గీయ కోవరాములు అంటే ఆ పరిసర ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి. ఆ రకంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాజకీయాల్లో రావడం. ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పారు,
దాన్ని కాకుండా ఇవాళ పార్లమెంట్ బోర్డు హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ ఇన్ ద పార్టీ. అండ్ బీజేపీ సపోజ్ టు బి ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేటువంటి పార్లమెంట్ బోర్డులో 12 మందిలో ఒకరిగా నన్ను ఒక తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా, ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం ఇచ్చిందంటే ఇది ఒక బీజేపీలో మాత్రమే సాధ్యం. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎంతో నమ్మకంతో ఇవాళ ఆ బోర్డు సభ్యుల్లో నరేంద్ర మోడీ గారు, ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, బిఎల్ సంతోష్జీ గారు, వీళ్ళలో ఒక్కడిగా నేను 12 మందిలో ఒకరు. అదే రకంగా కేంద్ర ఎన్నికల కమిటీ 15 మంది సభ్యుల్లో అందరూ కూడా నన్ను మోదీ గారు అపారమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో నన్ను తీసుకున్నారంటే మీరు ఊహించవచ్చు. ఒక కార్యకర్తలకు, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వాళ్ళకు, అంటే అధికారం కోసం అరువులు చాచే వాళ్ళు కాకుండా ఇవాళ చూస్తే మనకు నిజంగా ఆ రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నది. పూటకొక పార్టీ, మరి రోజుకొక మాట, అధికారం కోసం లేదా కుర్చీల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కావాలనేటువంటి ఆ యొక్క మరి కక్కుర్తిపడి నమ్మిన సిద్ధాంతాన్ని కాకుండా, లేదా ప్రజాసేవ అని కాకుండా కేవలం పదవుల కోసమే పార్టీలు మారుస్తున్నారు. మరి అందులో మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా చాలా బాధాకరం. ఈ పార్టీలో గెలిచి ఇంకో ప్రభుత్వంలో, పార్టీలో మంత్రులు అవుతున్నారు. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ఎంలో. ఇప్పుడు ఒక పార్టీ మీద ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీ ద్వారా ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయినా ఇవాళ స్పీకర్ స్పందించారు. కనీసమైన నైతికత లేకుండా. అందుకని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు నైతిక విలువలతో కూడుకున్న రాజకీయ నడిపే పార్టీ బీజేపీ అని. అందుకనే మేము ఈ బీజేపీ జాతీయ భావాలతో కూడుకున్న పార్టీ, నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే పార్టీ. మీరు చూసి ఉంటారు, ఒక్క ఓటుతో వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోతుంది తెలిసినా రాజీ పడకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆయన తలుచుకుంటే 10 మంది వచ్చి సమర్థించేవాళ్ళు. కానీ ఆ రకంగా చేయకుండా ఒక ఓటుతో ప్రభుత్వం పడిపోయింది. తిరిగి ప్రజాభావ్యంలోకి వెళ్ళి ప్రజాస్వామికంగా ప్రజల మద్దతు కూడగట్టుకొని రెండోసారి మళ్ళీ ప్రధానమంత్రి అనే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అలాంటి నాయకులే మాకు స్ఫూర్తి, ఈ దేశం కోసం పనిచేసినట్టు వాళ్ళు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి దశలోనే ఏబీవీపీలో చేరాలని ఎందుకు అనిపించింది? ఇదే ఆ రోజు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా లెఫ్ట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్, అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి అంటే రాజకీయాలు అతీతంగా ఉండాల్సినటువంటి ఆ యొక్క విశ్వవిద్యాలయంలో పార్టీలకు అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ రెచ్చగొట్టే విధానాలు, ఆ రకంగా ఈ దేశహితం కోసం పనిచేయకుండా ఏ రకంగా ఎక్కడో చైనాలో వర్షం వస్తే ఇక్కడ గొడుగులు పట్టుకునే పరిస్థితి, రష్యాలో ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ అల్లరి చేసి. కాబట్టి దేశం కోసం, దేశ సమగ్రత, ఒక జాతీయ భావాలతో ఉన్నటువంటి ఏబీవీ సంస్థ, అది ఏ రాజకీయ పార్టీకి కూడా అనుబంధం కానటువంటి సంస్థ. కాబట్టి అందులో ఏబీవీపీలో పనిచేయడం వల్ల ఈ దేశ సమగ్రత, సమైక్యత పాటుపడేటువంటి సంస్థ అని చెప్పి చేరడం జరిగింది. ఆ రకంగానే మేము విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల యొక్క అవసరాలతో పాటు మరి విశ్వవిద్యాలయం యొక్క దాని ప్రాధాన్యతను కూడా గుర్తించి ఆ యొక్క సంస్కృతిని కాపాడే దాంట్లో పనిచేసే సంస్థగా పనిచేయడం. నేను ఒకసారి పీజీ కాలేజ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. మరి రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నికల ద్వారా ఎన్నికై వచ్చి ఆ రోజు మొత్తం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్ని లెఫ్ట్, అల్ట్రా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ పనిచేసే సందర్భంలో హోరాహోరిన జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి ఒక కార్యకర్తగా, ఆ తర్వాత ఏబీపీ లాంటి జాతీయ భావాలు ఉన్నటువంటి పార్టీ బీజేపీ అని చెప్పి భావించి తర్వాత నేను బీజేపీలో చేరడం జరిగింది. ఏబీవీపీ నాయకుడిగా కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల నుంచి ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు? అనేకమైనటువంటి సమస్యలు, రోజువారీగా సమస్యలు. వారు ప్రజాస్వామికంగా ఎక్కడ కూడా మాతో చర్చలకు కానీ, డిబేట్స్ కానీ రాకుండా ఎంతసేపు కూడా వాళ్ళు దాడులు, దౌర్జన్యాలు, ఎక్కడో రష్యాకు, చైనాకు, వియత్నాం లాంటి దేశాలకు వంతపాడే విధానాలు ఇక్కడ బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి విద్యార్థులను, వాళ్ళ బలహీనతలను ఆసరాగా తీసుకొని కులాల పేరు మీద ఆ రకంగా రాజకీయాలు చేయడము, ఆ రకంగా సమాజాన్ని విడదీసేటువంటి ప్రయత్నాలు చేయడం. మేము నిజంగా బలహీన వర్గాల స్టూడెంట్స్ ఎవరుతున్నారో, విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేవారో వాళ్ళందరూ కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటూ, వారికి అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే
ఒక జాతీయ భావంతో పనిచేశాం కాబట్టే మాకు ఆదరణ కలిగింది. ఆ రోజుల్లో మేము మరి విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాల్లో కూడా అటు సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ అన్నిట్లో కూడా ఈవీపీ గెలిచి వచ్చిందంటే కూడా ఆ రకంగా విద్యార్థులు కూడా అంటే చిత్తశుద్ధితో విద్యార్థుల సమస్యల మీద ఒక జాతీయ భావంతో పనిచేసే సంస్థ విద్యార్థుల సంస్థ అని చెప్పి భావించే ఆ రకంగా ఎన్నుకోవడం జరిగింది. రోజువారీగా సమస్యలు, హాస్టల్లో సమస్యలు, స్కాలర్షిప్ సమస్యలు ఇవన్నీ కూడా మేము వాటి పరిష్కారం చేసేదానికి అగ్రభాగం ఉన్నాం. కానీ మిగతా ఈ సంస్థలు ఏవైతున్నాయో విద్యార్థి సంఘాలు ఏవైతున్నాయో రెచ్చగొట్టేది కులాలను పేరు మీద ఆ రకంగా రెచ్చగొట్టి అవతల వాళ్ళని ఉసిగొల్పే ప్రయత్నాలు చేశారు. కానీ మేము మా యొక్క సిద్ధాంతం అందులో కూడా అంత్యోదయ అనేటువంటి సిద్ధాంతం, ద లాస్ట్ మ్యాన్ ఇన్ ద సొసైటీ. అత్యంత పేదరికంలో మగ్గేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో చివరి వ్యక్తికి మొదటగా వారికి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేసిన మేము కార్యకర్తలుగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారు మాకు నేర్పినటువంటి పాఠాలు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఓబీసీల సమస్యలపై పోరాడేందుకు మిమ్మల్ని పురుగొల్పిన నేపథ్యం ఏంటి? అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళకు అవకాశాలు లేక హైదరాబాద్ మహానగరం, ఇక్కడ హైదరాబాద్లో అవకాశాలుండి బాగా చదువుకొని అంటే ప్రాథమికంగా విద్య మరి కాన్వెంట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్లో చదువుకొని పోటీ పడాలన్నప్పుడు వాళ్ళలో న్యూనతాభావం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి హాస్టల్ సమస్య లేదా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఉన్న నేపథ్యం. ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళు రైతు కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి లేదా కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే వర్గాలు నేత, గీత, మత్స, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, బోయ, మంగలి ఈ వర్గాల నుంచి వచ్చే వాళ్ళకు ఒక న్యూనతాభావం. వాళ్ళందరూ కూడా ఒక మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధిగా వాళ్ళకి అండగా ఉంటూ వారికి స్కాలర్షిప్స్ ఆ రకంగా అందిపుచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ వారి సమస్యలు నిజంగా మనం కంపేర్ చేస్తే పట్టణాల్లో ఉండేటువంటి విద్యార్థులకు గ్రామీణ ప్రాంతం నుంచి ఇచ్చి బలహీన వర్గాల కుటుంబంలోకి వచ్చే వాళ్ళకు ఎంతో మరి వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యలను ఎప్పుడైతే సమాజంలో ఈ అంతరాలు తొలగిపోతాయో రోజు మనం చూసాం ఆ రోజులు ఎక్కడ ద గ్యాప్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్, ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, ద గ్యాప్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ప్రివిలేజ్ అండర్ ప్రివిలేజ్ ఈ అంతరాలు పెరిగిపోతూ వచ్చాయి. దాన్ని తొలగించేదానికి ఆ రకంగా చివరి పంక్తిలో ఉండేటువంటి వాళ్లకు ఆదుకుంటూ వాళ్ళకు సమాన అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ధ్యేయంతో మేము పనిచేసాం. నేను కూడా గ్రామాల్లో పుట్టిన వ్యక్తిగా మా కుటుంబం ఏ రకంగా ఆ గ్రామాల్లో ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి సేవ చేయాలి ఓబీసీల సమస్యల పట్ల. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని వారికి కూడా అందిపుచ్చాలనే ఒక ఆలోచనతోనే మేము పనిచేసాం. సరే, అయితే అప్పటికి ఇప్పటికీ ఓబీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏ మేరకు మెరుగుపడ్డాయి? ఒక్కసారి ఆలోచన చేస్తే నరీష గారు 2014 పూర్వం 2014 అనంతరం విశ్లేషించుకుంటే చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగాయి. 2014 వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలను కేవలం ఆనున్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ఓటు బ్యాంక్గా పరిగణించారు తప్పితే గరీబీ హఠావో అన్నారు. కానీ గరీబీ బడావో వాళ్ళు మరి అడుగులు వేశారు. కానీ ఎక్కడ కూడా ఒక కుటుంబం కోసం పనిచేసినటువంటి పార్టీగా ఆ రోజు కాంగ్రెస్. ఆ రోజు పేదవాళ్ళు గుడ్డిగా నమ్మారు. కానీ వాస్తవంగా ఏనాడు కూడా నెహ్రూ కుటుంబం బీసీలకు న్యాయం చేయలేదు. మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 52లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా వాళ్ళకి రిజర్వేషన్లు విద్యారంగంలో ఉద్యోగాల్లో కల్పించాం. బీసీలకు ఒక ప్రత్యేక కమిషన్ వేయాలంటే దానిని మరి ఏ రకంగా నెహ్రూ గారు మరి దాటవేసే ప్రయత్నం చేశారో అంబేద్కర్ గారి ఒత్తిడికి తట్టుకోలేక కాకా కలేకర్ కమిషన్ వేస్తే 1952లో 55లో ఆ కాకా కలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. బీసీల స్థితిగతులను వాళ్ళ సామాజిక ఆర్థిక నేపథ్యం దృష్ట్యా వారికి కూడా మరి సమాన అవకాశాలు కల్పించాలంటే విద్యారంగంలో రిజర్వేషన్లు, ఉద్యోగాల రిజర్వేషన్లు, ప్రత్యేకంగా వాళ్ళ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనేకమైనటువంటి సిఫార్సులు చేస్తే నెహ్రూ గారు ససేమిరిగా ఆ కాకా కలేకర్ కమిషన్ నివేదికలను పార్లమెంట్లో కూడా చర్చ పెట్టకుండా దాన్ని తొక్కిపెట్టేసి 1962లో 61లో పూర్తిగా దాన్ని రద్దు చేశారు. అంటే ఇంత అప్రజాస్వామికంగా అంటే ఆ రోజు నెహ్రూ గారు స్పష్టంగా చెప్పారు. ఈ సిఫార్సులు చూసిన తర్వాత ఈ దేశంలో కులాల పేరు మీద రిజర్వేషన్ కనుక ఇచ్చినట్టయితే ఈ దేశం మరి ప్రతిభ దెబ్బతింటుంది. రెండో శ్రేణి పౌరులు ఈ దేశంలో తయారవుతారు. మనము ప్రపంచంలోనే ఈ యొక్క భారతదేశం పాలన దిగజారిపోతుందని చెప్పి ఆ రకంగా అవహేళనగా వారు మాట్లాడడమే కాదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాశారు.
హ్మ్. దే షుడ్ నాట్ బి రిజర్వేషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ అని. కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పాడు. ఆ రకంగా మరి ఆనాడు నెహ్రూ యొక్క విధానం కాంగ్రెస్ పార్టీ విధానం అయితే, మళ్ళీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినారు. బీసీల పట్ల వాళ్ళ స్థితిగతుల పట్ల రెండో కమిషన్ ఏర్పాటు చేయలేదు. మళ్ళీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు జరిగిందంటే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయినాక జనతా పార్టీలో అందులో మేము భాగస్వాము. అప్పుడు మళ్ళీ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే మండల్ కమిషన్ సిఫార్సులు చేసి ఆ రకంగా బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలా, వాళ్ళ కులాల గణాంక వివరాలు చేపట్టాలి, సెన్సస్ చేయాలని చెప్తే దానిని దురదృష్టవశాత్తు జనతా పార్టీ పడిపోవడం వల్ల 80లో దానిని మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినా వారు కూడా ఆ మండల్ కమిషన్ సిఫార్సు ఏమాత్రం కూడా చర్చ కూడా పెట్టకుండా అమలు కూడా చేయలేదు. ఆ రకంగా పూర్తిగా చివరి వరకు కూడా మండల్ కమిషన్ అంటే కాంగ్రెస్ ఏనాడు అధికారులు ఉన్నా కానీ బీసీల పట్ల ఈ మొసలి కన్నీరు కార్చమే తప్పితే చిత్తు ఏనాడు పనిచేయలేదు. చివరికి మళ్ళీ విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు జనతాదళ్ అందులో బీజేపీ భాగస్వామ్యం. ఆ రోజు ఇది అమలుకు చేయడానికి సిఫార్సు పార్లమెంట్లో చేస్తే రాజీవ్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా దాన్ని విభేదించారు, వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదు, రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆర్థిక ప్రాతిపదికన ఎకనామికల్ క్రైటీరియా తీసుకొని చేయండి, కానీ ఈ బీసీలు ఈ రకంగా రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదని రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో 1:40 ప్రసంగిస్తే ఏ రకంగా విభేదించాడో వ్యతిరేకించాడు. ఇది చరిత్ర. దానిని వాళ్ళ మరి తొక్కిపెట్టేసి రాహుల్ గాంధీ గారు ఉదయం లేస్తే రాజ్యాంగం పట్టుకొని బీసీల హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారే. ఇది కాంగ్రెస్ చరిత్ర, ఇది నెహ్రూ కుటుంబం చరిత్ర. నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ పూర్తిగా బీసీలకు విధిపోయింది. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే మొదటిసారిగా ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీసీ కమిషన్కు దానికి చట్టబద్ధత కల్పించి రాజ్యాంగంతో కల్పించి ఎస్సీ ఎస్టీ కమిషన్ల తరహాగా పూర్తి హక్కులు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అంటే విపి సింగ్ చొరవ వల్ల 27% రిజర్వేషన్ విద్యలో ఉద్యోగాల్లో ఏవైతే ఇచ్చారో వాటిని కనుక అమలు చేయకపోతే గతంలో ఉన్నటువంటి నేషనల్ స్థాయిలో కమిషన్ కోరలేని కమిషన్, ప్రశ్నించడానికి ఆస్కారం లేదు, నిలదీయడానికి ఆస్కారం లేదు. ఆ రకంగా మరి 1900 మరి విపి సింగ్ 93 నుంచి బీసీ రిజర్వేషన్ అమలు అయినా కానీ సక్రమంగా దానికి అమలు జరగలేదు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత 27% ఖచ్చితంగా అమలు చేయడం, ఏ శాఖ అమలు చేయకున్నా, ఏ ఒక్క మంత్రి దానికి అమలు చేయకపోయినా ఈ బ్యాక్లాగ్ పేరు మీద దాన్ని తోసిపుచ్చేవాళ్ళు. అటువంటిది ఇవాళ ఖచ్చితంగా అమలు చేయడానికి నేషనల్ అంటే రాజ్యాంగ హోదా కల్పించింది 2018లో నరేంద్ర మోడీ. ఇది దానిని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో మిగతా కమ్యూనిస్టులు అడ్డుకున్నారు. ఇది మోదీ గారు వచ్చిన తర్వాత అది ఇవ్వడమే కాకుండా కేంద్ర విద్యా సంస్థలు, కేంద్ర విద్యాలయం, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్, న్యాయ విశ్వవిద్యాలయం వీళ్ళన్నింటిలో కూడా మొదటిసారిగా 27% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ప్రతి ఏటా 4 లక్షల మంది ఈ బీసీ విద్యార్థులకు వారికి అవకాశాలు, నాణ్యమైన విద్య పొందేదానికి అవకాశాలు కల్పించాయి. ఏ రకంగా కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు విరమించిందో 1957లోనే సిఫార్సు చేస్తే 2018కి అమలుకి వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఇవాళ నీట్ ద్వారా జరిగేటువంటి పరీక్షలు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్లో కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీలో కానీ మొదటిసారిగా మోదీ గారు వచ్చిన తర్వాతనే ఈ బీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తే 50,000 సీట్లు ఉంటే ఎంబీబీఎస్ ఇప్పుడు 1,00,000కు చేరుకున్నాయి. ఆ 1,00,000లో ప్రతి ఏటా 27 మంది బీసీ విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం మోదీ గారు కల్పించారు. ఇది ఆ రకంగా మోదీ గారు బీసీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం. మొదటిసారిగా మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో కూడా 27 మందికి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా పేదరికం అనుభవించిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, బీసీ కుటుంబం నుంచి వచ్చే వ్యక్తి కాబట్టి బీసీల స్థితిగతులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాలు ఉన్న పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆ రకంగా అన్ని కులాలకు అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అయితే ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద కార్యక్రమం పేరు మీద మత్స్యకారుల కోసం ప్రత్యేకమైన యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద 18 రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తుల మీద జీవించేటువంటి ఆ కుల వృత్తుల మీద వారికి కూడా ఇవాళ శిక్షణ ఇచ్చి, వారికి స్టైఫండ్ ఇచ్చి, వారికి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి, ఆధునికమైన టూల్స్ ఇవాళ పంపిణీ చేసి 30 లక్షల కుటుంబాలను ఇవాళ ఆదుకుంటున్న మహానుభావుడు నరేంద్ర మోడీ. దీన్ని చూసినట్టయితే నక్కకు నాగలకు ఆనాడు నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ బీసీల పట్ల ఏ రకంగా పూర్తిగా విస్మరిస్తే మోదీ గారు ఇచ్చిన ఈ అనతి కాలంలో 10 సంవత్సరాల్లోనే ఈ రకంగా వారికి ఇవాళ సామాజిక న్యాయం,
కల్పించినటువంటి మహానుభావుడు. అందుకని ఇవాళ అభినవ అంబేద్కర్‌గా, అభినవ మహాత్మా జ్యోతిబావు పులేగా నరేంద్ర మోడీ గారిని ఇవాళ కొనసాగుతున్నారు. ఇది జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ గారు ప్రతిసారి కూడా నరేంద్ర మోడీ గారిని కులం పేరు మీద వారిని విమర్శించడం, వారు వేసుకునే బట్టల మీద విమర్శించడం, వారు బీసీ కాదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం, ఈ రకంగా రాహుల్ గాంధీ ప్రచారాన్ని కూడా కోర్టు మొట్టికాయలు వేసినా వాళ్ళ మార్పు రాలేదు. కేవలం కులాల పేరు మీద రాజకీయాలు చేశారు కానీ మీది అధికారం ఉన్నప్పుడు బీసీలకు న్యాయం చేయకుండా ఇవాళ కూడా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చెప్పి మభ్యపెట్టి ఎన్నికలు లబ్ధి పొంది తీరా వచ్చేసరికి ఇప్పుడు అది సాధ్యం కాదు, మరి ఇవాళ చట్టరీత్యా అది కోర్టులు ఒప్పుకోవట్లేదని చెప్పి మాయమాటలు చెప్పి బీసీలు మోసగిస్తున్న పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ హయాంలో మీరు ఎమర్జెన్సీని చూసిన తర్వాత కూడా బీజేపీ వైపు ఎందుకు వెళ్ళారు? ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులు కాలదేసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు తన అధికారాన్ని కాపాడుకోవడానికి అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిస్తే కోర్టును కూడా లెక్క చేయకుండా పదవిలో కొనసాగించడానికి రాజ్యాంగాన్ని సవరించి ఆ రకంగా ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఏ రకంగా ఆమెను వ్యతిరేకించిన వాళ్ళు, విభేదించిన వాళ్ళు కోర్టును కూడా లెక్క చేయకుండా ఎమర్జెన్సీ విధించి ఆ రకంగా పాలన కొనసాగించి అది ఒక చీకటి రోజులు, అది కాలరాత్రి ఎమర్జెన్సీ విధించినట్టు. కాబట్టి అటువంటి పరిస్థితి అంటే ఒక ప్రజాస్వామిక దేశంలో అధికారం కోసం, కుర్చీ కోసం ఏ రకంగా అర్రులు చేస్తారో రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కటి రాజ్యాంగాన్ని మనకు కల్పిస్తే ఆ రాజ్యాంగాన్ని తమ స్వార్థం కోసం ఏ రకంగా దుర్వినియోగం చేశారో మిగతా రాష్ట్రాలు ప్రతిపక్ష పార్టీలను ఆ ప్రభుత్వాలు రద్దు చేసి స్వేచ్ఛ పూర్తిగా హరింపజేసి పత్రికా స్వేచ్ఛను హరింపజేశారు. ఆ రకంగా ఆ రోజులు ఉన్న చీకటి రోజులు ఈనాటి తరం తెలియదు. ఈనాటి జంజీకు వాస్తవాలు కాంగ్రెస్ యొక్క చరిత్ర ఒక్కసారి నిజంగా పరిశీలించి విశ్లేషించి తెలుసుకున్నట్టయితే జన్మలో కూడా కాంగ్రెస్ను వాళ్ళు ఆదరించరు, కాంగ్రెస్ తిరస్కరిస్తారు. కాబట్టి ఆ చరిత్రను ఏ రకంగా మరి అసలు చరిత్రను తొక్కిపెట్టి ఎంతసేపు ఇందిరాగాంధీ, నెహ్రూ కుటుంబ చరిత్రనే పాఠాలుగా నేర్పారు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ లేదా చంద్రశేఖర్ ఆజాద్ అనేక మంది వాళ్ళ చరిత్రను, అల్లూరి సీతారామరాజు మన ప్రాంతాల్లో ఈ స్వాతంత్రం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరినీ కూడా ఖాతరు చేయకుండా ఇంతసేపు మనకు నేర్పిన పాఠాలు ఏంటంటే నెహ్రూ, ఇందిరాగాంధీ ఆ కుటుంబమే ఈ దేశం కోసం త్యాగాలు చేసినట్టుగా ఈరోజు కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటారు. ఇవాళ మన తెలంగాణలో చూస్తాం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, ఈ రకంగా అనేక మంది ఏ రకంగా వీరోచితమైన పోరాటాలు ఆ రోజు నిజాం నుంచి విముక్తి పొందడానికి కానివ్వండి, లేదా భారతదేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళ చరిత్రలో ఆ యొక్క పుటల్లో వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు. మనకు నేర్పిన పాఠాలల్లా కూడా కేవలం నెహ్రూ గారు మరి లేదా ఇందిరాగాంధీ గారే మనకు స్వాతంత్రం ఇచ్చారు, స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఆ రకంగా బలహీన వర్గాల పార్టీ అని, లేకపోతే మరి ఈ బడుగు వర్గాల పార్టీ అని, గరీబీ హఠావో నినాదం పేరు మీద ప్రజలను మోసం చేసి ఆ రకంగా ఇందిరాగాంధీ గారు ఆ ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఏ రకంగా మరి మొత్తం రాజ్యాంగాన్ని కూడా సవరించిందో, ఏ రకంగా మరి ఊచకోత కోశారో ప్రజలు తెలుసు. కాబట్టి అందుకని మనకు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ కాపాడుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కృషి చేసిందో ఆ రోజు ఎమర్జెన్సీలో కూడా మన కార్యకర్తలు పోషించే పాత్ర మరవలేనిది. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కాదని మీరు రాజకీయాల వైపు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ఇంతకుముందు చెప్పాను కదా, అంటే దేశం పట్ల మమకారం, మాకు ఆర్ఎస్ఎస్ నేర్పిన పాఠాలు. ఇవాళ మనం చూస్తున్నాం పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు పొరుగు దేశాల నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏ రకంగా మన మీద దాడులు కుసుపుకొలుపుతున్నారు, ఏ రకంగా మతం పేరు మీద మరి దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగానే అఖండ భారత్గా ఉన్నటువంటిది నెహ్రూ గారు అధికారం కోసం ఏ రకంగా ఈ దేశాన్ని మతం పేరు మీద పాకిస్తాన్ మాకు కావాలని ముస్లింలు కొంత నిలదీస్తే పాకిస్తాన్ దేశాన్ని అప్పగించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి అందుకనే ఈ దేశం సమగ్రంగా ఉండాలి, ఈ దేశం చీలిపోకుండా ఉండాలంటే అది మరి భారతీయ జనతా పార్టీ అన్నాడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానివ్వండి, లేదా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ కూడా ప్రత్యేక ప్రతిపత్తి పేరు మీద ఏ రకంగా మరి ఆ జమ్మూ కాశ్మీర్ అనేది కాకుండా చేసినటువంటి కుట్రలు ఏదైతే ఉన్నారో దాన్ని భగ్నం చేసిన నాయకులే. వీళ్ళ చరిత్ర చూసిన తర్వాత సహజంగా ఈరోజు యువత ఈ చరిత్ర కనుక వెలుగులోకి వచ్చినట్టే తప్పకుండా వాళ్ళని క్షమించారు. ఇవాళ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానివ్వండి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానివ్వండి, ఇవాళ సిద్ధాంతకర్తలు బీజేపీ, జనసంఘ్ ఆవిర్భావాన్ని వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇవాళ మోదీ గారు పనితీరు వల్ల, వారి అభివృద్ధి ఎజెండా వల్ల, ఈ దేశం కోసం పాటుపడిన తీరు వల్ల
ఏ రకంగా ఇవాళ తన దౌత్య నిధితో మరి పొరుగు దేశాల పట్ల మరి మిగతా అగ్ర దేశాలు కూడా ఏ రకంగా ఇవాళ ప్రభావితం చేసి భారతదేశాన్ని ఇవాళ విశ్వగురుగా మార్చే దిశలకు మోదీ గారు తీసుకెళ్తున్నారంటే వారు అంకిత భావం, ఈ దేశం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఈ దేశానికి సమగ్రతగా ఉండాలి, ఈ దేశం చీలిపోకుండా ఉండదు, కులం పేరు మీదనో భాష పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో దేశం ముక్కలు మరొకసారి కాకుండా ఉండాలంటే అది బీజేపీ అవలంబిస్తున్న విధానాలే శ్రేయస్కరమని ప్రజలు భావించడం వల్లనే ఇవాళ కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ గారి పనితీరు వల్ల ఇవాళ 20 రాష్ట్రాల అధికారులు రాగలిగామంటే ఇది బీజేపీ చెప్పింది చేస్తుంది, చెయ్యగలిగింది మాత్రమే చెప్పి తీరుతుంది అనేది నమ్మకం, విశ్వాసం, నాయకత్వం పట్ల ఈ పార్టీ విధానాల పట్ల ప్రజలకు కలగడమే ఈరోజు ప్రజలిచ్చే తీర్పు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఎలాంటి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది? గ్రామీణ ప్రాంతంలో యువత కానీ, పట్టణాల్లో యువత కానీ, మన దేశానికి యువ వనరులే మనకు పెట్టుబడిగా భావించి, అందుకనే వారు చెప్తా ఉంటారు యువత శక్తివంతులు, వాళ్ళలో ఉన్న నైపుణ్యత వెలికి తీయాలి. అందుకనే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి కార్యక్రమాలు ఇచ్చి, ఇంతకుముందు చెప్పాను విశ్వకర్మ, ఇవాళ చాకలి, మంగలి, వడ్రంగి, విశ్వకర్మలు ఏ రకంగా ఆ వృత్తులు ఉన్నారో ఆ వృత్తులకు వాళ్ళకి మళ్ళీ ఆధునికరమైన శిక్షణ కల్పించి దానికి మార్కెటింగ్ వ్యవస్థ కల్పించి ఆ వృత్తులు కాపాడుతూనే ఈ రకంగా మన ఉన్న యువతకు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతుందో వాళ్ళ టెక్నాలజీ అందిపుచ్చుకున్న టెక్నాలజీ దానికి సానబెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఇవాళ భారతదేశం, ఇవాళ ఇండియా హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద వరల్డ్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోయింది ఇవాళ. మన టెక్నాలజీ ఆ రకంగా ఉంది కాబట్టి యువతకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో మోదీ గారు పదే పదే చెప్తుంటారు, ఐ డజంట్ వాంట్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ టు బికమ్ జాబ్ సీకర్స్, దే షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్ అంటారు. కేవలం చదువుకున్నటువంటి నైపుణ్యత వ్యక్తి తెలివితేటల మేధస్సుతో ఒక ఉద్యోగం కోసం పరిమితం కాకూడదు, ఉద్యోగాలు ఇచ్చే ఒక సంస్థగా మారాలని చెప్పి ఆ దిశలోనే ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ కార్యక్రమాలు, ఇవాళ స్టార్టప్స్ కానివ్వండి. మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో స్టార్టప్స్ ఎన్నండి, వేల మీద లెక్క పెట్టేటువంటి స్టార్టప్స్ 350, ఇవాళ 150,000 పైగా స్టార్టప్స్ యూత్, యూనికార్న్స్ అసలు దరిదాపులో లేకుండే, ఒక్క యూనికార్న్ లేకుండే, ఇవాళ దాదాపు 500 పైగా యూనికార్న్స్, అంటే $8,000 మరి ఆ యొక్క $1 బిలియన్ పెట్టినటువంటి సంస్థలు యూనికార్న్స్. అటువంటి సంస్థలు ఇవాళ 500 వచ్చాయంటే మోదీ గారు అందుకనే విద్యారంగంలో ఇవాళ మెడికల్ కాలేజ్లో సీట్స్ పెంచడం, ఇంజనీరింగ్ కాలేజ్లు మరి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయడం, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం, ఆ రకంగా యువతకు అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగ సంస్థలుగా మారుస్తూ ఇవాళ వాళ్ళ నైపుణ్యతను గుర్తించి సానబెట్టే స్కిల్ ఉన్నదానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇవాళ యువతకు పెద్దపీట వేస్తున్నారు. అందుకని ఇవాళ యువత కూడా మోదీ గారిని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ప్రపంచంలో మనం చూస్తున్నాం ఇండియన్ డయాస్పోరా, విదేశాల్లోకి వెళ్తే మన భారతీయులు గతంలో భారతీయులను చెప్పుకోవడానికే తల వంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఆనాడు యూపీఏ హయాంలో రోజువారీగా ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణాలు, మంత్రులు పూర్తిగా అందులో నిమగ్నపోయినారు. దాదాపు 12 లక్షల కోట్ల ఈ దేశ సంపద దోచుకున్న విధానాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులు వాళ్ళకి తలవంపులు తెచ్చింది. వాళ్ళు మేము భారతీయులను చెప్పుకునే వాళ్ళు కానీ పరిస్థితి ఏర్పాటు చేశారు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ మోదీ గారు వెళ్ళినా రెడ్ కార్పెట్ వెల్కమ్, ఇండియన్ డయాస్పోరా గట్టిగా ఇవాళ మేమంతా కూడా ఇండియన్స్ అని బాహాటంగా చెప్పుకుంటాం. ఇవాళ జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్. ఈ 12 సంవత్సరాలు చూడండి అమ్మా, ఎక్కడ అవినీతి మరకలేదు, కుంభకోణాలు తావులేదు, దరిదాపులో రానియకుండా ఇవాళ కరప్షన్ కానివ్వండి, ఎక్స్ట్రీమిజం కానివ్వండి, లేదా టెర్రరిజం కానివ్వండి, ఉక్కు పాదంతో అణిచివేసి మోదీ గారి దేశాన్ని ఏ రకంగా అఖండంగా మిగతా దేశాలకు ధీటుగా ఏ రకంగా ఇవాళ తయారు చేశాడో ప్రజలు గమనించారు. ఇవాళ మీరు చూడండి, మన పాకిస్తాన్ మనకు దొంగ దెబ్బతీస్తే, మన సైనికుల మీద ఆ రకంగా దొంగ దెబ్బతీస్తే మూవ్ తోడు జవాబు అన్నట్టుగా ఏ రకంగా తిరిగి వాళ్ళను మరి హతమార్చారో మీరు కల్లారా చూశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు. అది బాలకోట కానివ్వండి, మొన్న ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన యొక్క టెక్నాలజీ విస్తుపోయారు. అమెరికా లాంటి దేశాలు కూడా మనకు ఏర్పాటు చేసిన ఎక్కడ శిబిరాలు ఉన్నాయి, ఆతంకవాద శిబిరాలు అంటే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి పాకిస్తాన్లో, వాటిని వెళ్ళి ధ్వంసం చేసి వాళ్ళని హతమార్చి ఏ సామాన్యుడి మీద దాడి జరగకుండా, పాకిస్తాన్ పౌరుల మీద యుద్ధం ప్రకటించకుండా ఎంత దౌత్య నిధితో మరి 3 రోజుల్లోనే ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి మరి ఈరోజు యుద్ధాన్ని ఏమాత్రం కూడా అవకాశం లేకుండా చేశారు. ఇవాళ మనం చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, ఇవాళ అమెరికా ఇజ్రాయెల్, ఏ రకంగా ఇరాన్ యుద్ధం కానీ, మొత్తం ప్రపంచమంతా కూడా అల్లాడిపోతుంది. కానీ భారతదేశం
మోదీ గారి యొక్క మరి వారి దౌత్య నిధితో వారి ఒక విజనరీ లీడర్ కాబట్టే ఏమాత్రం అందులో ప్రమేయం లేకుండా వారు ఈరోజు సైలెంట్‌గా ఉండి ఏ రకంగా ఇవాళ మన దేశాన్ని కాపాడుకుంటూ అన్ని దేశాలు మన వైపు చూసే పరిస్థితి. హ్మ్. మీరు చూసుంటారు చాలా రోజులు. రైట్. మన మోదీ గారు విదేశాలకెళ్తే ఒక దేశ అధినేత ఈజ్ మై హీరో అంటున్నాడు. ఇంకొక ఆయన ఈ మై గ్లోబల్ లీడర్ అంటున్నాడు. ఒక ఆయనైతే నరేంద్ర మోదీ పాదాభివందనం చేస్తున్నాం. అంటే ఆ ఖ్యాతి దక్కిందంటే మనం ఇండియన్స్‌గా భారతీయులకు గర్వపడుతున్నాం. ఆ రకంగా తలమానికం ఏ రకంగా ఇవాళ మనం గర్వపడే విధంగా ఇవాళ మోదీ గారు విదేశాల్లో గానివ్వండి, ప్రపంచంలో గానివ్వండి అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. ఆంక్షలు విధించినా తల ఊగకుండా అమెరికా లాంటి దేశాలకు తల ఊగకుండా ఏ రకంగా ఇవాళ మోదీ గారు పనిచేయడం వల్లనే ఇవాళ వారు ఉన్నటువంటి టారిఫ్‌లు ఏ రకంగా తగ్గిపోయాయో మొత్తం ప్రజానీకం చూశారు. రైట్ సార్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధాని మోడీ లాంటి బీజేపీ అగ్రనేతలతో మీకు అప్పట్లోనే సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? ఇటీవల పార్టీలో పనిచేస్తున్నప్పుడు కార్యకర్తగా వారి పర్యటన సందర్భంగా వాజ్పేయి గారు అనేక సందర్భాల్లో హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినప్పుడు మేము వారితో కలిసి పనిచేసేవాళ్ళం. వారి కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అయ్యేవాళ్ళం. వారు నిజంగా వారు వాజ్పేయి గారి ఉపన్యాస సరళి, వారి కవిత్వము ఇవన్నీ కూడా మమ్మల్ని నిజంగా ముగ్ధులను చేసింది. నరేంద్ర మోడీ గారు కూడా ఒక పార్టీ నాయకుడిగా పనిచేసినప్పుడు అనేక సందర్భాల్లో యాత్రలు నిర్వహించినప్పుడు మేము కూడా హైదరాబాద్ అధ్యక్షునిగా ఆ యాత్రకు మురళీ మనోహర్ జోషి గారు ఒక యాత్ర చేశారు. ఆ యాత్రకు ప్రముఖంగా మరి నరేంద్ర మోడీ గారే దానికి పూర్తిగా బాధ్యత. హ్మ్. దేశం మొత్తం కూడా అంటే ఆ రోజు జమ్మూ కాశ్మీర్‌లో త్రివర్ణ జెండా మన జాతీయ జెండా ఎగరవేయడానికి ఎవరు సాహసం చేయలేదు. అటువంటిది లాల్ చౌక్‌లో మేము జెండా ఎగరేసి తీరుతాం. ఇది మన భారతదేశం, ఇది భారతదేశంలో అంతర్భాగం. ఎందుకు జెండా ఎగరకూడదు? అక్కడ పాకిస్తాన్ జెండాలు ఎగురుతాయని చెప్పి తీసుకున్న యాత్ర ఏతుందో ఆ యాత్రకు వారు సంయోజకులుగా వారుంటే ఈ రాష్ట్రంలో నేను ఆ యాత్రకు అనుబంధంగా దాదాపు హైదరాబాద్ అధ్యక్షునిగా కొన్ని వందల మందిని ఆ కాశ్మీర్‌కు తీసుకెళ్లడం జరిగింది. ఆ రకంగా ఆ రోజు వారితో ఉన్నటువంటి అనుబంధం కొనసాగుతూ ఈరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ బోర్డులో సభ్యునిగా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులుగా తరచుగా వారితో మరి సమావేశం అవకాశాలు వారు పార్టీ నాయకుడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారు నిరాహారదీక్ష చేపడితే ఆ రోజు పెద్ద ఎత్తున తరలి వారికి సంఘీభావం వ్యక్తం చేశాం. కాబట్టి వారు చేసినట్టు ప్రతి కార్యక్రమంలో మేము కార్యకర్తలుగా అందులో భాగస్వామ్యం అయ్యాం. ఆ రకంగా పార్టీ నాయకునికి కార్యకర్తగా ఉన్న అనుబంధమే ఆ అనుబంధం ఈరోజు కూడా కొనసాగుతోంది. బీజేపీలో మరే నేతకు సాధ్యం కాని రీతిలో మిమ్మల్ని వరుసగా ఉన్నత పదవులు వరించడాన్ని మీరెలా విశ్లేషిస్తారు? అంటే చిత్తశుద్ధితో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే క్రమశిక్షణ గల కార్యకర్తలు అధికారం కోసం, పదవుల కోసం ఆరాటపడే వ్యక్తులు కాకుండా ఉన్నట్టయితే ఈ గుర్తింపు వస్తుందనేది ఒక సంకేతం మిగతా కార్యకర్తలకు కూడా పార్టీ అందిస్తూ ఉన్నది ఇవాళ. ఇవాళ మోదీ గారు కానివ్వండి, పార్టీ గారు కానీ ఇన్ని అవకాశాలు ఇవాళ నాకు కల్పించినారంటే కేవలం ఎన్ని సార్లు ప్రలోభపెట్టే ప్రయత్నాలు ఇతరులు చేసినా లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ఏ జెండానికైతే నీడ కింద పనిచేసామో ఆ జెండాని భుజాల మోసుకొని కాయలు కాసినటువంటి అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నక్సలైట్ల ఘాతుకాలకు వాళ్ళు బలైపోయినారు. ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని మా తోటి కార్యకర్తలు మాతో పనిచేసేటువంటి వాళ్ళు నందరాజు గౌడ్ కానీ, దేవేందర్ గారు కానివ్వండి అనేక మంది కార్యకర్తలు మేము పోయాం. బాలరాజు యాదవ్ లాంటి కార్యకర్తలు, అదే రకంగా జితేందర్ రెడ్డి లేదా అనేక మంది మరి మేము కార్యకర్తలు కోల్పోయాం. వాళ్ళ త్యాగాలు దేనికోసం ఏమి ఆశించి వారు ఈ జెండా కోసం పనిచేశారు, సిద్ధాంతం కోసం పనిచేశారు, దేశ హితం కోసం పనిచేశారు కాబట్టి ఆ త్యాగాలు మమ్మల్ని స్ఫురింపజేశాయి, ఆ త్యాగాలు మమ్మల్ని ప్రేరేపించేశాయి కాబట్టి ఆ యొక్క చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుందనే సంకేతమే ఇవాళ పార్టీలో బాధ్యత. మంత్రి కాకపోయిండొచ్చు, మంత్రులు చలమని కాకపోవచ్చు, కానీ అంతకంటే పెద్ద బాధ్యతగా ఇవాళ పార్టీ గుర్తించినప్పుడు దాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్ని ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఒక రాజ్యసభ సభ్యునిగా నన్ను పంపించారంటే సామాన్య కార్యకర్తగా దేశంలో అతిపెద్ద రాష్ట్రం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దానికి పూర్తి బాధ్యత నాకు ఇచ్చారు ఇవాళ మోదీ గారు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు కానివ్వండి. కాబట్టి ఇవాళ కార్యకర్తలు కూడా రాజకీయాల్లో దేర్ ఆర్ నో షార్ట్ కట్ మెథడ్స్. ఇవాళ మనము మరి ఈ రాజకీయాలను ఒక పదవుల కోసం కాకుండా ఒక బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికే పార్టీలో మాత్రమే బీజేపీలో మాత్రమే సాధ్యం ఇది. బీజేపీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్తకు గుర్తింపు, గౌరవం దక్కుతుంది తప్పితే మిగతా పార్టీలన్నీ కూడా అవి కుటుంబ పార్టీలు, ఒక కుటుంబం కోసం పనిచేసే పార్టీలు తప్పితే దేశ హితం కోసం కానివ్వండి, ప్రజా సంక్షేమం కోసం కానివ్వండి, సమాజం కోసం పనిచేసే పార్టీలు మాత్రం కావనేది ఇది నిరూపితం అవుతా ఉన్నది.
బీజేపీ అగ్రనాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఇప్పటిదాకా తమ విద్యార్థి జీవితం, రాజకీయ రంగ ప్రవేశం, అగ్రనేతలతో సాన్నిహిత్యం గురించి మనతో తమ అనుభవాలు పంచుకున్నారు. మరిన్ని అంశాలపై ఆయన అభిప్రాయాలను మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఆర్వీఆర్ టీవీని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.